తెలుసు. దాదాపు ఒక గూడూరు నియోజకవర్గంలోనే 8 మందిని చంపేశారు. ఇటువైపు మూలాపేటలో ఒక అతన్ని చంపారు, మైపాడు గేటు దగ్గర 2 చంపారు, వేదాయపాళెం 2 చంపారు, పొదలకూరు రోడ్లో 2 చంపేశారు, నేతాజీ నగర్ జడ్పీ హై స్కూల్ 2 చంపేశారు, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో 1 చంపారు, పెన్నా వారధిలో 1 చంపారు, వెంకటేశ్వరపురం 2 టౌన్ లిమిట్స్ లో 1 చంపారు, ముత్యాలపాలెంలో 1 చంపారు, కరెంట్ ఆఫీస్ సెంటర్ లో 1 చంపారు, సంతపేటలో 1 చంపారు, భుజభుజ నెల్లూరులో 1 చంపారు, రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర 1 చంపేశారు, తపాతోపు దగ్గర 1 చంపారు, పద్మనాభ సత్రం 1, మికిలింపేట పుచ్చిరెడ్డిపాళెంలో 2, దామరమడుగు సత్రం దగ్గర 1, గూడూరు నియోజకవర్గంలో 7. రౌడీ షీటర్స్ అంతా కూడా అందరూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఈ రౌడీ షీటర్స్ గంజాయి, బెల్ట్ షాపులు, నకిలీ మద్యం వీటన్నిటికీ అలవాటు పడిపోయి చాలా సులభంగా హత్యలు చేసేస్తా ఉన్నారు. పూర్తిగా శాంతి భద్రతలు మన రాష్ట్రంలో విఫలమైపోయినాయి. నెల్లూరు జిల్లా చరిత్రలో మనం ఎప్పుడు కూడా ఇటువంటి చూడలేదు. ఈ మధ్యనే సిపిఎం నాయకులు పెంచలయ్య గారు ఆయన మన ఏరియాలో గంజాయి వద్దు, కరెక్ట్ కాదు అని అంటే నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ బిడ్డలు చూస్తే చిన్న బిడ్డలు. ఈ విధంగా చంపుకుంటూ పోతా ఉన్నారు. ఒకటే చెప్తున్నాను, హత్యలు చేసేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రిమాండ్కి ఇస్తున్నారు. జైళ్లలో ఈ రౌడీ షీటర్స్, ఈ మాఫియా గ్యాంగ్స్ అంతా కూడా రాజభోగాలు అనుభవిస్తా ఉన్నారు. వాళ్ళకి రోజు సాయంత్రం నాన్ వెజిటేరియను, మందు, కార్డ్స్, సిగరెట్లు, బీడీలు ఎవరికి కావాల్సినవన్నీ కూడా జైళ్లలో పంపిస్తూ సాయంత్రం పూట విలాసవంతమైనటువంటి జీవితాలు జైళ్లలో గడుపుతున్నారు. కాదా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడికి వెళ్తా ఉంది సమాజం? అందుకే చెప్తున్నాను, రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుకొని చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆఫ్ఘనిస్తాన్ ఒక కుటుంబంలో 13 మందిని చంపేశారు. ఆ కుటుంబంలో 14 మంది ఉన్నారు. ఒకడు 13 మందిని చంపేశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆ 14 మందిలో మిగిలిన ఒక్కడి చేత ఆ 13 మందిని చంపేసినటువంటి వాడిని నడి బజార్లో పెట్టి ఆ అబ్బాయి చేత కాల్పించేశారు. 13 ఏళ్ళ పిల్లోడికి ఆ కుటుంబంలో అతను ఒక్కడే మిగిలాడు. అటువంటి చట్టాలు భారతదేశంలో కూడా తీసుకురావాలి. లేకపోతే ఈ రౌడీయిజము, రౌడీ షీటర్స్, గంజాయి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు మర్డర్స్ చేసేస్తూ చంపేస్తూ పోతా ఉంటే ఎట్లా బ్రతకాలి? చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి? అందుకే అడ్వకేట్స్ కూడా నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా, ఈ రౌడీ షీటర్స్కి, గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి, రేప్ చేసే వాళ్ళకి మీరు వాళ్ళ తరపున వాదించబోకండి కోర్టులలో. మీరు గట్టిగా నిలబడాలి. లాయర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా తప్పు మన లాయర్ల కుటుంబంలో ఎవరికైనా ఒక కష్టం వస్తే మనం ఎంత బాధపడతాం? దీనిని మీరు ఆలోచించాలి. ఎవడో వస్తే తీసుకొచ్చి ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. లాయర్లందరూ కూడా ఆలోచించగలరు. హైదరాబాద్లో ఒక డాక్టర్, పసిబిడ్డ, పెళ్లి కూడా కాలేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని రేప్ చేసి తగలబెట్టేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. తెలంగాణ పోలీస్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ సజ్జనార్ గారు ఎన్కౌంటర్లో చంపేశారు వాళ్ళని. ఎవరైతే రేప్ చేసి ఆ అమ్మాయిని తగలబెట్టేశారో
వాళ్ళందరినీ కూడా తెలంగాణ పోలీస్ ఎన్కౌంటర్ చేశారు. అటువంటివి రావాలి, మన రాష్ట్రంలో కూడా రావాలి, మన దేశంలో రావాలి. పోలీస్ అంటేనే, ప్రభుత్వాలంటేనే భయపడాలి. రౌడీ షీటర్స్ కానీ ఈ రేపులు చేసేవాళ్ళు కానీ ఎక్కడ భయపడుతున్నారు? భారతదేశంలో పూర్తిగా స్వేచ్ఛగా రౌడీ షీటర్స్ అంతా వీధుల్లో తిరుగుకుంటున్నారు. రేపులు చేసేవాళ్ళు రేపులు చేస్తూ ఉన్నారు. ఏదో ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ ఇచ్చి జైళ్లలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు అన్ని కూడా ఆ జైల్లో పనిచేసే స్టాఫే అందిస్తా ఉన్నారు వాళ్ళకి.